హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. అందరం కలిసి చదువు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మా కొరకు అర్థమవునట్లు సహాయపడము. మీ మాటలు మాకు అనుగ్రహించుమా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ స్వరం మాకు వినిపించుము. నీ స్వరం ఎంతో మధురమైనది, నీ మాటలు మాకు వినిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఎవరమో ఖాళీగా వెళ్లకుండా నీ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి యోగ్యమైన విధానంలో బలలో చేవేటకు సహాయపడము. వచ్చిన ప్రియులందరిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మేము ఏం నేర్చుకోవాలో మాకు బోధించు. మా గమనము, మా దృష్టి తొలగిపోకుండా సహాయపడము. నీ సన్నిధి తోడుగా ఉంచి కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ మా కలువరి శిలువ రక్తధారుల కిందకి తీసుకొస్తున్నాం. నీ సిలువ చాటును మరుగు చేసుకుని నడిపించి కృప చూపించు. నిత్యత్వంలో ఉన్న ఆనందం మేము చూచినట్లు మా కన్నులు, మా మనోనేత్రములు తెరవమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరి ప్రైజ్ లాడమా. ప్రైజ్ లాడ్. ఇంకొకసారి ఈ మాట మళ్ళీ చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా రాబోతున్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. కాలము చాలా కొంచెముగా ఉంది. మనం అనుకుంటున్నట్టు ఇంకా ఉందిలే అని అనుకుంటే అది మన భ్రమ. ఇంకా ఉందిలే సమయము, ఇంకా ఉందిలే అని అనుకుంటే అది మన యొక్క భ్రమనే. ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన వస్తాడు అనే విషయము, ఆయన రెండోసారి రాబోతున్నాడు అనే విషయం ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. తెలుసా తెలీదా? ఆయన వస్తున్నాడని తెలిసినా తెలీదా? మరి ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెళ్తానని మనకి అందరికీ ఎంతమందికి ధీమా ఉంది? ఇప్పుడు ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను కలిసి వెళ్తాను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక ధీమా మనకుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆయన రాకడలో నేనేం చేయాలి, నేను ఎలా ఉంటే ఎత్తపడగలుగుతాను అనే విషయాలు ఈరోజు నేర్చుకుంటాం. ఆయన వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తాను అని చెప్పాడు. త్వరగా రాబోతున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని రాయబడింది. ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఎందుకు వస్తున్నాడంట ఆయన? ఎందుకు వస్తాడండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు వస్తున్నాడు? యోహాను సువార్త స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మును తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మనల్ని అందరినీ తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆకాశం, పరలోకము నుండి వస్తున్నాడు ఆయన. వచ్చేవాడు ఆలస్యం చేయడు. ఇంకా శిష్యులు అడిగారు ఆయనను, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి కారణాలు, సూచనలు ఏంటివి ప్రభువా అని అంటే,
ఆయన అనేకమైన సూచనలు చెప్తా వచ్చినాడు. అందులో ఒక మాట చెప్తా వచ్చినాడు. ఏం చెప్పినాడంటే, ఈ భూమి మీద అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయని అన్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఎవరికి? ఇజ్రాయెల్ దేశానికి, ఇరాన్ దేశానికి పడతా ఉంది యుద్ధం. అక్కడ ఎంతో మంది ఆ యుద్ధాన్ని చూసి ఆ యుద్ధానికి ఎంతో మంది భయపడిపోతున్నారు. ఏం జరుగుతుంది ఇది? ప్రపంచ యుద్ధం జరగబోతుంది. ప్రపంచ యుద్ధం జరగబోవడానికి కారణమా? అంతా మొత్తం అందరూ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పుడు యుద్ధ సమాచారాలు మీరు వింటారన్నాడు. అవన్నీ జరుగుతున్నాయి. వచ్చేవాడు ఆలస్యము చేయకవచ్చును. ఎందుకు వస్తున్నానంటే, ఆయన మనలను తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎందుకు వస్తున్నాడు? తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి కాదు. ఇంకొక మాట ఏముందంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా వస్తున్నాడు అని రాయబడి ఉంది. చూచున్నారు. ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని, ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగానే వస్తున్నాడు. ఏమి ఆయన రావడానికి ఏం ఉద్దేశమో? ఎందుకు వస్తున్నాడు ఆయన? రావడానికి గల ఉద్దేశం ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక సంఘటన రాయబడి ఉంది. అక్కడ గొర్రెలను మేకలను విభజించడానికి, గొర్రెలు ఒక పక్కన, మేకలు ఒక పక్కన విభజించడానికి, మంచివారు, ఇంకొక మాటలో అర్థమయ్యే భాషలు చెప్పుకోవాలంటే, మంచి వాళ్ళను ఒక పక్కన, చెడ్డవాళ్ళను ఒక పక్కన పెట్టడానికి, గుంపు చేయడానికి, వేరు చేయడానికి, తీర్పు చేయడానికి వస్తున్నాడు ఆయన. చూడండి, ఆయన రాకడ ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 25:31-32 వచనాల్లో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. పోగు చేయబడుదురు. వేరుపరచడానికి వస్తున్నాడు. ఎవరిని వేరుపరచడానికి? ఆయన రాకడ ఉద్దేశం ఏంటంటే, గొర్రెలను ఒక పక్క, మేకలను ఒక పక్క. ఎందుకు గొర్రె మేకని స్వభావం? గొర్రె స్వభావం వేరు, మేక స్వభావము వేరు. గొర్రె సాధువు, తల దించుకొని ఉంటుంది. మేక నిలుక్కొని ఉంటుంది. నాకంటే పోతుగాడు ఎవడు లేడని. అవునా కదా? మేక ఎప్పుడు ఎట్టుంటుంది? పైకి ఎత్తుకొని ఉంటుంది ఇట, నన్ను మించినోడు ఎవడు లేడని. అది ఎందుకంటే వేరు చేయడానికి వస్తున్నాడు. ఇంకొక ఉద్దేశం ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము, ఆయన రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున ఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. వారి క్రియలు వారి వెంట వెళ్ళును. నీతో పాటు నీ క్రియలు వస్తాయి. నీతో పాటు నీ క్రియలను బట్టి దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు 2 ఉద్దేశాలు జరుగుతాయి. మేకలను గొర్రెలను వేరు చేయడానికి వస్తున్నాడు. నీకు నాకు ఏమి ఇవ్వడానికి ఇస్తున్నాడు? ఫలం ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. వాని క్రియకు తగ్గట్టుగా మన క్రియలు అప్పుడు దేవుని దగ్గర కనపడతాయి. ఆయన వచ్చినప్పుడు ఇంకొక విషయంలో తీర్పు జరిగించడానికి వస్తున్నాడు. అందరికీ తీర్పు ఇది. రహస్యములో ఉన్నవి బయటపడతాయి ఆ రోజు. ఎవరికి తీర్పు అంటే, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. నా యందు నాకు ఏ దోషమును కనపడదు. ఎందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి
హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు ఆ రోజు కలుగుతుంది. ఎవరి గురించి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చువాడు ప్రభువే, విమర్శించువాడు ప్రభువే. నువ్వు మంచోడివా చెడ్డవాడివా అని బిరుదిచ్చేవాడు దేవుడే. కాబట్టి నువ్వు ఊరికే ఇష్టం వచ్చినట్టు బిరుదు పెట్టద్దు, వాడు ఇట్టటోడు ఇటటోడని. దేవుడే మనకు తీర్పు తీర్చేవాడు, విమర్శించేవాడు ఆయనే. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే, ఆ దినము అంధకారమందలి రహస్యాలన్నీ బయటపడతాయి. ఏమైతాయంట? అంధకారమందలి రహస్యాలన్నీ వెలుగులోనికి వస్తాయి. కాబట్టి ఆయన ఉద్దేశం ఎందుకు రాబోతున్నాడంటే, ఆయన మేకలను గొర్రెలను వేరుపరచడానికి వస్తున్నాడు. వాని క్రియకు తగ్గట్టుగా ఆయన ఫలం ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. సరే, ఆయన వస్తున్నాడు, బానే ఉంది. ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆయన కొరకు నేను ఏం చేయాలా? ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళాలంటే నేను ఏం చేయాలా? ఇది ప్రశ్న. ఏం చేయాలా? ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను పోవాలనా లేదా? ఏమా అందరం పోదామా వద్దా? పోవాలన్నప్పుడు నేను ఏం చేయాలా? పోవాలన్నప్పుడు నేను ఏం చేయాలన్నప్పుడు నేను కొన్ని విషయాలు చూపిస్తా. ఎబ్రీ పత్రిక 9 కొన్ని సంగతులు చూద్దాం. ఎబ్రీ పత్రిక 9, మొట్టమొదటిగా 9వ అధ్యాయం 28వ వచనం. ఎబ్రీ పత్రిక ఉమ్, 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 ఉమ్. రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో పాటు ఎత్తబడాలంటే, ఆయన రాకడ వరకు మనం ఎలా ఉండాలంటే, ఆయన రాకడ వరకు అనంటే, తన కొరకు అక్కడ రాయబడిన మాట, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం ఏం చేయాలా? తన కొరకు కనిపెట్టుకొని ఉండాలా. ఎవరు కనిపెట్టుకుంటారు? ఎవరు కనిపెట్టుకుంటారు? భార్యాభర్తలు, పెళ్ళైన భార్యాభర్తలు ఊర్లో ఏదో ఊరుగాని ఊర్లో కొత్తగా జాబ్ వచ్చింది, బయట పోయినాడు. యజమానుడు ఇంకా వస్తాడని ఏం చేస్తుంది భార్య? కనిపెట్టుకొని ఉంటుంది. ఇంకా వస్తాడు, ఇంకా ఎక్కడున్నారండి, ఫోన్ల మీద ఫోన్లే. కనిపెట్టుకొని ఉండుట. ఎవరి కోసం కనిపెట్టుకొని? ఎవరి కోసము? ప్రభు కోసం. ఆయన వస్తాడు. ఆయనతో పాటు వెళ్ళిపోతాను నేను. కనిపెట్టుకొని ఉండుట చాలా అవసరం. ఒక ఊర్లో ఒక తల్లి తన కొడుకుని తీసుకొని ఏదో ఊరికి పోదామని చెప్పి బస్సు దగ్గరికి పోయింది. బస్సు దగ్గరికి పోతే ఆ కొడుకు ఏం చేసినాడంటే, నువ్వు ఈయనే ఉండమని నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆ బస్ స్టాండ్లో ఏమైనా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడంట. ఏం చేసినాడు? బస్ స్టాండ్ వదిలిపెట్టేసి నువ్వు ఈయనే ఉండమని నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడంట. అప్పుడు వెళ్ళిపోతే ఆ అమ్మ పాపం మా కొడుకు వస్తాడని ఎదురు చూసుకోని ఉంది, కనిపెట్టుకోని ఉంది. ఇంకా వస్తాడు. ఇంకేమన్నాడు నీ కొడుకు? అన్నం అన్న తినుమా అని ఇంకొక పక్కన ఆయన అంగడి ఆయన తినుమా అంటే, నా కొడుకు వస్తాడు సార్, నా కొడుకు వస్తాడు. పాపం పిచ్చి తల్లి, ప్రేమ పెట్టుకున్నది, వాడేమో మోసం చేసినాడు, ఎక్కడికో వెళ్ళిపోయినాడు, తల్లిని రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఆ తల్లి జీవితం గత్యంతరం అయిపోయింది తెలిసిన, లాస్ట్కు పిచ్చిది అయిపోయింది. ఇంకా వస్తాడు అని. ఎవడో పాపం దిక్కులేనాడు, ఎవరో పాపం కనికరించిద్దో ఎంత అంత ముద్ద పెడితే తిని ఆడు ఉండడమే, అడుక్కోవడము, అది బతుకు అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి మనము? ఏం చేయాలా? ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండాలా? ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కోసం నా దేవుడు వస్తాడు, చెప్పినటువంటి మాట నెరవేరుస్తాడు. ఆయన తప్పకుండా వస్తాడు, ఆలస్యము చేయకుండా వస్తాడని రాయబడి చదువుకున్నాం ఇప్పుడే. కాలము బహు కొంచెముగా ఉన్నది, ఆలస్యము చేయకుండా ఆయన వస్తున్నాడు, రాబోతున్నాడు ఆయన. తర్వాత రెండవ ఉద్దేశం ఏంటంటే, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే ఆయన రాకడలో మనం ఎత్తబడగలుగుతామంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. రెండవ విషయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. ఏం చేయాలంట?
కనిపెట్టుకొని ఉండాల. తర్వాత రెండోదిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధముగా ఉండుడి అనుకొనని గడియ. మనకు తెలియదు ఆ గడియ ఎప్పుడు వస్తుందో ఏమో. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నాడు అనుకో, తెలియదు, ఎక్కడ రాయబడలే, అట్లేం లేదు. ఒకవేళ 2 గంటలకు వస్తున్నాడంటే అప్పుడేం పరిస్థితి? అరే రే 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 రే, ఇట్లా 2 గంటలకు వస్తున్నాడంటే 2 గంటలకు వస్తున్నాడంటే ఎంత సిద్ధపడమా అని యాడి ప్యాక్ చేసి వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోవాలి. ఇంకా వచ్చేస్తున్నాడు ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవాలా. ఒక ఊరికి పోవాలంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ట్రైన్ ఉంది చెన్నైన్న, మన ఇద్దరం పోవాలనుకో, ఒక వారం అక్కడే ఉండాలనుకో, ఏం చేస్తావు నువ్వు? ఇంటికి పోయి లగేజ్ ప్యాక్ చేసుకొని నీళ్ళు ఎట్లా, సబ్బులు ఎట్లా, పౌడర్లు ఎట్లా అన్నీ చూసుకోమో, టవళ్ళు, బట్టలు, గిట్టలు అన్నీ మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాం. ఎందుకు? ఎన్ని గంటలకు? 5 గంటలకు బస్సు ఉంది, బస్సు వెళ్ళిపోవాలా. కాబట్టి ఆలస్యము చేయకవచ్చును. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అనుకున్నటువంటి గడియ చెప్పి రాడు ఆయన. దాన్ని పలాంటి ఆయనకు వస్తానని చెప్పి రావడం, నేను దొంగ వల్లే వచ్చుచున్నానని రాయబడి ఉంది. సిద్ధముగా ఉన్నవాడే ఎత్తబడతాడు, సిద్ధంగా లేనివాడు విడవబడిపోతాడు. 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. ఏం చేసినారు? 5 మంది సిద్ధంగా ఉన్నారు, దివిటీలు పట్టుకొని. ప్రభు వస్తాడు. ప్రార్థనలో కనిపెట్టుకొని వాక్యం చదువుకుంటా, ఆత్మలో ఆనందించి, ప్రభువులో ఆనందించి, ఈరోజు వస్తాడు, ఇప్పుడు వస్తాడు ఆయన. ఒక శబ్దం వినపడుతుంది, ఆ శబ్దం వినపడగానే ఎత్తపడిపోవాలా. ఇది ఆశ. ఆ 10 మంది కన్యకల్లో ఎంతమంది ఎత్తబడినారు? ఎంతమంది లోపల పోయినారు? 5 మంది కన్యకలు. 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు నిద్రపోతున్నారు. ఇంకా సిద్ధపాటు లేదు వాళ్లకు. ఆర్ యు ప్రిపేర్డ్ టు మీట్ ద లార్డ్? నువ్వు నిజంగా సిద్ధపడ్డావా? దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపడ్డావా? ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ఈరోజు సిద్ధపడు. ఏది నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంది? ఏది నిన్ను ఆటంకపరుస్తూ ఉంది? ఏది నిన్ను లాగుతూ ఉంది? లోకములో ఏవి నిన్ను అభ్యంతరపరుస్తున్నాయని కలుసుకోవడానికి? నీకోసం, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. చెప్పాడు ఆయన, నేను ఆలస్యం చేయకుండా వస్తానని. బయట పరిస్థితులు సరిగా లేవు. దేశం మీదకి దేశం, యుద్ధాలు, ఒక దేశం మీద ఇంకొక దేశం, ఒకడంటే ఒకడు పడకుండా వస్తూ ఉంది. ఒకడిని చూస్తూ ఉంటే అసలు సరిపోకుండా వస్తూ ఉంది జనాలు. ఏం జరుగుతుంది? ప్రేమ లేదు. అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అక్రమం ఏమైపోతుంది? రోజు రోజుకు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. కనిపెట్టుకొని ఉండు వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన కొరకు సిద్ధముగా ఉన్నటువంటి వారి కొరకు ఆయన రాబోతున్నాడు. తర్వాత ఏం చేయాలనంటే చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం. నేనేం చేయాలా అనే విషయానికి వచ్చినప్పుడు లూకాసు సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. ఆ 19:13 లూకాసు సువార్త 19:13. తన దాసులను 10 మందిని పిలిచి వారి 10 మీనాలనిచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో 10 మీనాలను ఇచ్చినాడు, 10 తలాంతులను ఇచ్చినాడు. ఒకనికి 10 ఇచ్చినాడు, ఒకనికి 5 ఇచ్చినాడు, ఒకనికి 2 ఇచ్చినాడు, ఒకనికి 1 ఇచ్చినాడు. 10 గలవాడు 10 చేసినాడు, 2 గలవాడు 2 చేసినాడు, 5 గలవాడు 5 చేసినాడు. 1 గలవాడు ఏం చేసినాడు? దాన్ని తీసుకొని పోయి భూమిలో దాచిపెట్టినాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఏదో తలాంతు ఇచ్చినాడు, ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చినాడు. నువ్వు ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి ఆ తలాంతు విషయంలో ఆ తలాంతు విషయమై బాధ్యత వహిస్తున్నావా అనేది దేవుడు అడుగుతాడు. ఇక్కడ చివరిగా కన్క్లూజన్ ఏమంటాడంటే, ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా, చదవండి అన్నమాట.
17. నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, 10 పట్టణముల మీద అధికారివై. అంటే నమ్మకంగా ఉండాలా. ఆయన ఇచ్చినటువంటి శ్రద్ధ కలిగి నమ్మకంగా ఉండడం అనేది చాలా అవసరం. ఆయన ఇచ్చిన తలాంతులు వేస్ట్ చేసుకోకూడదు. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, ప్రార్థన చేయి. ఇంకా కొంతమంది సువార్త బాగా చేస్తారు, సువార్త చేయి. ఆయన కొరకు శ్రద్ధగాను పని చేయి, నమ్మకంగా పని చేయి. ఆయన కోసము 10 ఆత్మలు రక్షించు. అదే నీకు దేవుడిచ్చినటువంటి పని. 10 ఆత్మలు రక్షించడమే. ఏం చేయాలా? శ్రద్ధ కలిగి ఏం చేయాలా? దేవుని ఇంటిలో దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి నేను ఏం చేయాలి? దేవుని ఇంట్లో నమ్మకంగా పనిచేయాలి. దేవుడు ఇచ్చినటువంటి పని. ఎంతవరకు నమ్మకంగా ఉండాలా? ఎంతవరకు నమ్మకంగా ఉండాలా? మరణం ఒక మాట రాయబడి ఉంది చూడండి, ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 2:10. ఏమంట? ఎంతవరకు ఉండాలంట? మరణం వరకు నమ్మకంగా ఉండాలా. చివరి వరకు, జీవితము అయిపోయేంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు నమ్మకంగా ఉండాలా. విడిచిపెట్టకూడదు. యేసు ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఒక ఆయనకు ఒక పాప పుట్టింది, లేక ఒక పాప పుట్టింది. పాప పుడితే ఆయన నమ్మకంగా దేవుని ఇంట్లో పని చేస్తున్నాడు. పని చేస్తా ఉంటే ఆ పాపం కాలువలో పడి చచ్చిపోయింది. ఎవడో మధ్యలో ఒక అడ్డపుల్ల వేసినాడు. నువ్వు దేవుని మందిరంలో నమ్మకంగా పని చేస్తున్నావే, నీ పాపను దేవుడు చంపేసినాడని. పాపను ఏమన్నాడు? ఈ దేవుడు ఇట్టటోడా, ఈ దేవుడు ఎంత కఠినాత్ముడా అని చెప్పి వచ్చేవాడు రాకుండా ఏమైపోయినాడు? ఆగిపోయినాడు. ఏముంది నమ్మకత్వము అంటే? ఒకని జన్మదినము, ఒకని మరణదినం దేవుని చేతిలో ఉన్నాయి. కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. మన చేతిలో ఏం లేదు. ఈరోజు ఇంట్లో, రేపు మంటిలో. అందుకని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టేస్తామా? ఏమా? అందుకని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టాలనా? పెట్టకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉన్నామా? కాబట్టి ఆయన వచ్చి తలాంతుల విషయమే లెక్క అడుగుతాడు. నీకు నేను ఇది అప్పగించినాను కదా, నువ్వు ఎంత రెట్టింపు చేసినావు? నీకు ఇది అప్పగించినా కదా, నువ్వు ఏం చేసినావు? దాన్ని దాచిపెట్టినావా భూమిలో పోయి? ఏమన్నా దానిని ఏం చేయాలి? నువ్వు మెరుగుపరచాలా. కాబట్టి దేవుని కొరకు వాడబడాలా. జీవించు వారిగా మీదట తమ కొరకు కాక ఎవరి కోసం జీవించాలా? దేవుని కోసం జీవించాలి. మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలా. ఇది 3వ విషయం. తర్వాత 4వ విషయము చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. శరీరమును రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడుకోవాలా. క్రీస్తు రాకడ వరకు నిందారహితంగా ఉండాలి. ఎట్లుండాలా? నిందారహితంగా ఉండాలా. ఏదంటే అది అంటించుకోకూడదు. ఏదంటే అది బుడద అంటించుకోకూడదు. కల్మషము లేకుండా ఉండాలా హృదయంలో. ఎట్లా జీవించాలా? ఆయన వచ్చినప్పుడు ఎట్లుండాలా? మనం ఎట్లా కనపడాలి? ఆయనకు ఎట్లా కనపడాలా? నిందారహితునిగా. అంటే నింద కనపడకూడదు. నీ మీద, నా మీద ఏం కనపడకూడదు? నింద కనపడకూడదు. నింద కనపడితే విడవబడతాం, నింద కనపడకపోతే ఎత్తబడతాం. కల్మషం ఉండకూడదు. ఒక మాట భలే రాసి పెట్టినాడు పరిశుద్ధాత్మ. మార్పు నొంది బిడ్డల వంటి వారు. ఏమంట? మార్పు నొంది బిడ్డలకి ఏముంటుంది? కల్మషం ఉంటుందా? బిడ్డలను 10 సార్లు కొట్టినా కూడా మళ్ళీ నిన్ను ప్రేమిస్తాడు. పాపం నీ దగ్గరికి వస్తాడు. అవునా కాదా? కొట్టినా కూడా మళ్ళీ పగ పెట్టుకుంటాడు లోపల.
మా డాడీ ఇటు కొట్టినాడు 10 సార్లు నన్ను కొట్టినాడని పెట్టుకోడు కదా, ఏం పెట్టుకోడు. నిందారహితంగా ఉంటుంది వాళ్ళ మనస్సు, సున్నితమైన మనస్సు, మంచి మనస్సాక్షి, కల్మషము లేని జీవితం. ఆయన రాకడ వరకు మనం ఎట్లుండాలా? నిందారహితంగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలా. ఆయన వస్తాడు, ఇప్పుడు వస్తాడు, రేపు వస్తాడు, మధ్యాహ్నం ఇప్పుడే వస్తాడు, ఈ క్షణమే వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటు కలిగిన జీవితం. ఆయన నీకు ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో నీవు నమ్మకంగా, శ్రద్ధ కలిగి నమ్మకంగా ఉన్నావా? చూస్తాడు ఆయన, అవన్నీ చూస్తాడు. తర్వాత ఇప్పుడు చూసినటువంటి మాట నిందారహితముగా, 4వ విషయం. 5వ విషయంలో చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎట్లుండాలంట? ఎట్లుండాలా? నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలన నీకు ఆజ్ఞాపించుచున్నాను. నిష్కళంకముగాను అనింద్యముగాను ఆయన రాకడ వరకు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవెట్లుండాలి? నిష్కల్మషుడు. మన ప్రభువుకు ఒక బిరుదు ఉంది, ఒక పేరు ఉంది. ఏమని మన దేవునికి పేరు? నిష్కల్మషుడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు, నింద లేనివాడు, మచ్చ లేనివాడు. ఏ కల్మషం ఉండకూడదు. అదే దేవుడు కోరేది. యేసు ప్రభువును ఏ కోణంలో చూసినా కూడా చాలామంది భూమి మీద ఆయన మీద నేరం మోపాలని, ఆయన మీద తప్పు మోపాలని చెప్పి రకరకాలుగా ఆయనను వెతుకుతూ వచ్చినారు. ఆయనలో ఏ తప్పు కూడా కనపడలేదంట. ఒక తప్పు కూడా ఆయనలో కనపడలే. ఏ కోణంలో చూసినా కూడా, ఇట్లా చూసినా, ఏ కోణంలో చూసినా కూడా ఆయనలో చంచలత్వము, కలంకము, మచ్చ, డాగు ఏది లేదంట. ఏది కనపడలే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునన్నాడు. ఏమన్నాడు ఆయన? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు చెప్తారు ఈ మాట? ఎంత గట్స్ ఉండాలో ఆ మాట చెప్పాలంటే. నాలో పాపం ఉన్నదని నువ్వు చెప్పగలుగుతావా? నీ చూపు చెప్తుంది నువ్వు ఎట్టటోడివో. అంతే కదా. దొంగ చూపు చూస్తాడా? దొంగ చూపులో ఒక ఆయన పాటలు పాడుతాడు. వాడు వద్దనే వద్దు బ్రదర్, వాడు దొంగ చూపు చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఆడవాళ్ళ పక్క, ఇట్ట కళ్ళు గుటికరిచ్చి అని చూస్తూ ఉంటాడు. అంటే కన్ను చూపు కూడా దేహమునకు దీపము. ఏమంట? కన్ను. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. మనిషిని చూస్తేనే చెప్పచ్చు కల్మషం ఉందా, కల్మషం లేదా, ఎట్లాంటి పిల్లవాడు, ఎట్లాంటి వ్యక్తి, ఇట్లా ఇతనని. సాత్వికము, దీనత్వము కొంతమందికి ఉట్టి పడుతూ ఉంటుంది. యేసు ప్రభువులో ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఆయన కండ్లు నదీ తీరములందు గువ్వల వలె ఉంటాయంట. దయారసం భయపడుతూ ఉంటుందంట ఆయన చూస్తే ఇంకా చూద్దాం, ఆయన దగ్గరికి పోయి వాలిపోదాం, ఆయన ప్రేమలో పోయి పరవశించుదాం. ఆయన తప్ప ఇంకేమి లేదు లోకం. జస్ట్ ఒకసారి అన్నాడు అంతే, పేతురు నన్ను వెంబడించు అంటే ఆ జాలరు ఏం చేసినాడంటే వలలు విడిచిపెట్టేసి ఆయన వెంబడించినాడు. ఒకటే మాట, యు కమ్ టు మీ. జస్ట్ పేతురు ఒక మాట, ఒక వైపు చూసినాడు అంతే. ఎంత పవిత్రుడండి ఆయన, నిష్కల్మషుడు ఆయన, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన కోరేది ఏంటంటే ఇలాంటి కల్మషము లేని జీవితం, నిష్కల్మషమైన. అక్కడ రాయబడిన మాట నిష్కళంకముగాను అనింద్యముగాను. ఏమని రాయబడింది? నిష్కళంకముగాను అనింద్యముగాను. ఇది దేవుడు కోరేది. ఇట్లాంటి బ్రతుకు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా ఏమని రాయబడిందంటే చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. తీతు పత్రిక 2వ అధ్యాయం
2, 12, 13. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎట్లా ఉండాలంటే ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేయాలి మనము అంటే, ఎదురు చూచుచు ఈ లోకములో ఎట్లా ఉండాలి? ఈ లోకములో స్వస్థ బుద్ధి, నీతి, భక్తి, ఇది ఉండాల. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. మహాదేవుడు ఆ పైన రాయబడిన మాట 12వ వచనంలో, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన ఏం చేయాలంట? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ, ఇది ఉంది. శుభప్రదమైన నిరీక్షణ. ఆయన వస్తే ఆయనతో పాటు ఎత్తబడతాను నేను అనే ఒక నిరీక్షణ ఎవరికి ఉంటుందంటే, ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది. ఇంక మిగతా ఎవరికి ఉండదు. ఉంటుందమ్మా? ఆయన వస్తే ఆయనతో పాటు నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ ఎవరికి ఉంటుంది? ఒక క్రైస్తవునికి ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. చావును కోరుకుంటాడంట క్రైస్తవుడు. ఏమంటాడు? చావును ప్రభా, నేను ఎప్పుడు నీతో రావాలా? ఇంకా నేను ఎప్పుడు ఈ ఈ ఆ, ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం నేను కీడు చూడాలా? ఇవన్నీ చూసి నేను ఎంతవరకు సహించుకోవాలా? రక్షించబడినప్పుడు ఆయన చూడాలా, ఒక ఆశ ఉండేది. ఆయన ఆయన చూడాలా, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా. ఏంది ఈ బ్రతుకు, ఏంది ఇవన్నీ, ఏంది ఇవన్నీ చూసి ఎంతవరకు సహించాలా అని చెప్పి ఒక ఆశ పుట్టేది. ఇప్పటికీ ఉంది ఆ ఆశ. అయితే అప్పుడు రక్షించబడినప్పుడు కొత్తలో ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు కదా యేసుప్రభు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎంత పుణ్యమైన దేశం ఆ దేశము. ఆయన దగ్గర పోయి కనీసం ఆ ప్రాంతమన్నా చూడాలా. ఆయన 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 నడిచిన సందులు, ఆయన ఎట్లా ఉన్నాడు, ఎట్లా బతికినాడు భూమి మీద, ఆయన దగ్గరికి పోవాలా, అక్కడికి పోవాలా, ప్రాంతానికి పోవాలా, ఆయన చూడాలా. ఇదే ఆశ, ఇదే ధ్యాస ఉంటుంది మనిషికి. ఏమి కట్టదో ఇహలోక సంబంధమైన, అక్కడ రాయబడిన మాట, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ పెట్టుకొని ఉంటాడు. ఆయనతో పాటు ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు వెళ్ళిపోవాలా అని. కొంతమంది చెప్పి చచ్చిపోతారు. కొంతమంది, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేనేం చేయాలా, వెళ్ళిపోవాలని చెప్పి చచ్చిపోతారు కొంతమంది. టైంతో కూడా. అంటే వాళ్లకు దేవుడితో ఎంత కనెక్షన్ ఉంది. ఇంకా దేవుడు వస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, ఆయన రాబోతున్నాడు, నేను వెళ్ళిపోతాను, ఇంక అంతే, ఇంకా నాకు ఇంకా ఈ లోకంతో ఏం పని లేదు. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, లోకంతో పని లేదు వాళ్లకు, దేవునితో పని. వాళ్ళకి ఎప్పుడు నిత్యము దేవునితోనే పని. వాళ్ళ ఆత్మ ఎప్పుడు దేవునితోనే కనెక్షన్ పెట్టుకొని ఉన్నారు. మనం ఏం చేయాలా? మనం కూడా అట్లాంటి బ్రతకాలి, అట్లాంటి జీవితం జీవించాలి. అక్కడ రాయబడిన మాటలు ఎట్లున్నాయంటే, స్వస్థ బుద్ధి, నీతి, భక్తి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ పెట్టుకున్నాను. ఆయన వస్తాడు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ. ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ బ్రతకడమే జీవితం. ఎదురు చూచుచు అని రాయబడింది అన్నమాట. ఆయన ప్రత్యక్షత కొరకు ఏమంట అక్కడ రాయబడింది? ఎదురు చూచుచు రాయబడి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు ఏమంట? ప్రభువులో నిలిచి ఉండుడి. ఏమంట? ఏం చేయాలి మనము? ప్రభువులో నిలిచి ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, శ్రమ వచ్చినా, టెంప్టేషన్ వచ్చినా, శోధన వచ్చినా ఏం చేయాలా? నిలబడుకోవాలా. ఆయనలో
నిలిచి ఉండాల. బా కొత్తగా రక్షించబడినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడేవాళ్ళు. బా ప్రభు బిడ్డ బైబిల్ పట్టుకొని పోతున్నాడు, బా ఈడొక్కడే దేవుని బిడ్డ అని ఎగతాళి చేసేవాళ్ళు. అంటే దేవుడు మనలను రక్షించిన విధానం మనకు తెలుస్తుందా? మన మనోనేత్రాలను తెరిచినాడు, లోకములో నుండి వేరు చేసినాడు, నూతనమైన జీవితాన్ని ఇచ్చినాడు. నీవు బ్రతుకుము, పొద్దున మనం విన్నామమ్మా, నీవు బ్రతుకుము. ఎవరి కోసం బ్రతకాలా? దేవుని కోసం. జీవించువారు ఆయన కొరకు జీవించాలా, ప్రభు కొరకే జీవించాలా, ప్రభు కొరకే మరణించాలా. ఆయుష్ని పెట్టాడు, ఇంకా ఏదో ఉద్దేశం ఉంది. ఆయన ఎందుకో ఆయుష్ని పెట్టాడు మనకు ఇంకా భూమి మీద, లేకపోతే ఉండదు. రా అంటే వెళ్ళిపోవాల్సిందే. నరులారా తిరిగి రండి అని అంటే, నేను ఒక అమ్మ చనిపోయింది, ఆడిపోయి నైట్ 11:30-12 వరకు ఆడ కూడా పరిచయం చేసి అక్కడ వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. అంటే నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాల్సిందే. ఉంటామా ఇక్కడ? ఏమన్నా ఉండగలుగుతామా? ఎవరన్నా ఆగలుగుతారా? లేదు నేను ఈయనే ఉంటా ప్రభు, నేను రాను పో అంటారా? అట్లా లేదు, అట్లా లేదు. వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము ఆయన ఎదుట సిగ్గుపడక. ఎవరికి ఉంటుంది సిగ్గు? పాపం చేసినానికి, తప్పు చేసినానికి, హృదయంలో కల్మషము, హృదయంలో మనస్సాక్షి ఏం చెప్తుందంటే, ఒరే దొంగోడా, ఒరే అబద్ధాలు చెప్పేవాడా, ఒరే బూతులు మాట్లాడేటోడా, ఆడిపోతే ఇవన్నీ చెప్తా ఉంటుంది. నేరం మోపుతుందా? మోపుదా? మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు అని రాయబడింది ఒక చోట. మనస్సాక్షికి ఏముండకూడదు? కల్మషము తోచకూడదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండాలి. వెళ్ళెదమో మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదమో మరి ధైర్యముతో, కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి కృపాసనము చేరను. ఈరోజు సాయంత్రం అందరం పిక్నిక్ పోదామంటే ఎంతమంది సిద్ధమవుతారు? చేతులు ఎత్తలేదే. సరే, నోవహు రోజు దేవునితో ప్రయాణం చేసినాడు. చివరిగా ఇల్లు వచ్చేసింది, ప్రభు గృహం వచ్చేసింది. ఇంక రా నోవహు వెళ్ళిపోదామంటే ఏమన్నాడు నోవహు? ఐఎమ్ రెడీ టు కమ్. ఏమన్నాడు? ఐఎమ్ రెడీ టు కమ్. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఏమి అనుభవం అది? నీకుందా? కనీసం ఒక్కరోజు దేవునితో నడిచిన అనుభవం ఉందా? విడిచిపెట్టేసేయి. ఒకవేళ విడువబడితే నీ సంగతి, నా సంగతి ఎట్లుంటుందో తెలుసా? చెప్పలేం, చెప్పుకోలేం. వద్దు, ఆ దుర్గతి వద్దు. దేవునితో నడువు ఈ రోజు నుంచి. ఆ దినాలు ఎట్లా ఉంటాయంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆ దినాలు ఎట్లా ఉంటాయంటో ఇక్కడ రాయబడిన మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో, మనుష్య కుమారుని రాకడయునో అలాగే ఉండును. ఏమంట? నోవహు దినములు ఎలా ఉన్నాయో అలానే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. ఎలా ఉన్నాయి నోవహు దినాలు? ఎట్లా ఉన్నాయి? కింద రాయబడి ఉంది. ఏమో
ఆ, తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుకుంటున్నారు. ఆ, 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 ఉమ్, ఉమ్. ఎంతసేపు ఇదే వారి కడుపు వారి దేవుడు అని రాయబడు ఒక చోట. వారు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చచ్చు. జలప్రళయం వచ్చి అందరిని కొట్టేసింది. క్లోజ్, క్లీన్ స్వీప్ అయిపోయింది అంతే. కొన్ని సంవత్సరాల పాటి ఆ ఓడ తయారవుతా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన సువార్త చేసినాడంట. ఎవరు? నోవహు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఆయన సువార్త చేసినాడంటే, 2 పేతురు గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు 2:5. ఆయన పూర్వకాలం ముందున లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు ఈ ఒక్క మాటను బట్టి మనం చెప్పచ్చు, నీతిని ప్రకటించిన నోవహు. ఏమంట? ఏం చేసినాడు ఆయన? నీతిని ప్రకటించిన నోవహు, పరిశుద్ధంగా జీవించినటువంటి నోవహు, దేవుని కృపలో, దేవుని కృపకు అర్హుడు, దేవుని దృష్టికి కృప పొందినవాడు నోవహు. నీతిని ప్రకటించాడు. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు అందరూ. అమ్మా చచ్చిపోతావమ్మా, వద్దుమా, చేయొద్దు, ఓడలోకి రామ్మా, బ్రతుకుతావు అంటే ఎవడు నిన్నాడా? జలప్రలయం వస్తుందిమా, యేసుప్రభుని నమ్ముకోమా, దేవుడిని నమ్ముకోమా, జీవితం మార్చుకోమా, ఇది కాదమ్మా శాశ్వతము, వద్దుమా అంటే ఎవరన్నా విన్నారా? ఎవరు వినలే. ఇష్టం వచ్చినట్లు బ్రతికారు. నోవహుతో పాటు నోవహు కుటుంబం మాత్రమే. రోమా 8:1 ఒక మాట రాయబడి ఉంది, కాబట్టి క్రీస్తు నందున్నవాడలా ఎవరికి కూడా ఏ శిక్ష కూడా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఓడలో ఉన్న వాళ్ళకి ఎట్లా శిక్ష లేదో, క్రీస్తు నందున్న వారికి కూడా శిక్ష లేదు. కాబట్టి నోవహు దినాల వల్లే ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఉంది. ఎప్పుడొచ్చి మీద పడుతుందో, ఎప్పుడు అనుకోకుండా ఒక బాంబు వచ్చి ఇండియా మీద పడింది అనుకో, మా మీద వేస్తామని వీళ్ళు వేస్తారు. అట్లా ఏమవుతుంది మొత్తము? ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు పడతా ఉంది. పడేటప్పుడు ఒక బాంబు ఇరాన్ మీద పడుకోకుండా ఇంకొక వేరే దేశం మీద పడింది అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? అయిపోయి ఎత్తుకునే రగులుకునే ఆడనే. అవునా కాదా? ఒకదానికొకటి అట్లా మొత్తం లేచిపోతుంది. కాబట్టి ఈ సమాచారాలు, ఈ సూచనలన్నీ మన కొరకు దేవుడు చూపిస్తున్నాడు. సిద్ధపడతామని, ఆయన కొరకు మనం వేచి చూస్తున్నామని, కనిపెట్టుకొని ఎదురు చూచువారు. ఇంకొక మాట చూస్తాం చూడండి, 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచ్చిన. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, కింద రాయబడిన మాట త్వరపెట్టుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఏం రాయబడింది అక్కడ? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఎంతో జాగ్రత్త, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఆశతో ఎదురు చూస్తూ ఉండాలంట, ఆశతో అపేక్షించాలంట. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కన్క్లూజన్గా ఒక విశ్వాసి ఏం చేయాలంటే ఈ ప్రార్థన చేయాలి: ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఇదే ప్రార్థన, ప్రభువైన యేసు రమ్ము. నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. కరోనా టైంలో ఎంతమంది చనిపోయినారో, భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంత విలువైందో. నరులారా తిరిగి రండి అంటే ఎవడు ఉండాల్సిన పనిలే, నియమించబడిన దినాలు. ఈ దినాలు ఎట్లాంటి దినాలంటే ఆయన మనకు నియమించినాడు కొన్ని దినాలు అంతే. నెలలు, మాసములు,
గంటలు, తర్వాత సెకండ్లు, అంతే, అంతవరకే. అంతకు మించి మనం దాటిపోకూడదు. ఆయన గీసిన హద్దు ఎవడు దాటలేడు. ఈయనే ఉంటామనేది భ్రమ. ఆయన రాబోతున్నాడు త్వరగా. ఆయనతో పాటు వెళ్ళిపోవాలి మనం. టెంపరరీ బీయింగ్స్. ఇక్కడ మనం అందరము శాశ్వతంగా ఉండేదానికి రాలే మనం ఇక్కడికి. అందుకనే బైబిల్ స్పష్టంగా ఒక మాట చెప్తుంది మనుషులందరి గురించి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి. అందరిని గురించి చెప్పే మాట ఏంది చూడండి. హెబ్రీ పత్రిక మనం అందరం ఎట్లున్నామంట? హెబ్రీ పత్రిక 11:13. హెబ్రీ పత్రిక 11:13. తాము భూమి మీద పరదేశులమును విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎట్లాంటి వారు? ఎట్లా మనం జీవించాలా? పరదేశులము, యాత్రికులం. పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాదారి నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెద. పరవాసులం, యాత్రికులం. నీ గురి నేను చేరాలా. మన గురి ఆయన గమ్యం. ఆయన దగ్గర చేరేంత వరకు మనం ఆయన వైపే చూస్తూ ముందుకు పోవాలా. ఈ పందెములో యేసు వైపు చూచుచూ ముందుకు పోతా ఉండాలి. యేసు వైపు చూడకుండా పక్కన చూసినామో మునిగిపోవడమే. లోకము కొట్టుకొని పోతుంది, ఈడ్చుకొని పోతుంది. ఆకర్షణ. ఈ లోక నటనలో మునిగిపోతాం అంతే. గతించిపోతా ఉంది ఈ లోక నటన. కాబట్టి దేవుడు సెలవిచ్చే మాటలు ఇవన్నీ. ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. అలాంటి వారు నిందలేని వారు, నిష్కల్మషులు, పాపములో చేరినటువంటి వారు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు, ఆయన కొరకు ఓపికతో ఎదురు చూచేవారు. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు రాకడ సమీపించినదని ఓపిక కలిగి ఏముండాలంట? ఇంకేమొస్తాడులే, ఇంకా ఏమొస్తాడులే అని కాదు ఉండాల్సింది. ఏముండాల? మనకు ఓపిక ఉండాలా, పేషెన్స్ ఉండాలా. మోషే 40 దినాలు పైన కొండ మీద ఉంటే కింద జనాలు ఏమైపోయినారంటే ఇంకా ఏడొస్తాడులే అని 40 దినాలకి వాళ్ళ ఓపిక ఏమైపోయింది? వాళ్ళు ఏం చేసుకున్నారు? ఇప్పుడు విగ్రహాన్ని చేసుకున్నారు. ఇదే మా దేవుడు అని దానికి మొక్కినారు. ఇంకా వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రశ్న ఏంటంటే, ఆర్ యు రెడీ టు మీట్ యువర్ లార్డ్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఈ దినము, ఇదే సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. దేవునికి నీ హృదయం ఇచ్చి ఆయనతో నడిచే అనుభవంలోకి రా. హనోకు నడిచినాడు. హనోకు రా, ఇంత దూరం వచ్చేసినావు కదా హనోకు, రా వెళ్ళిపోదాం దా, ఎందుకు అని చెప్తే, సరే ప్రోవా, అది సిద్ధం అంటే. లేదు బ్రోవా, నాకు ఎంతమంది భార్య బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు అన్నాడా? ఏమన్నా హనోకు అన్నాడా? రా అంటే వెళ్ళిపోవడమే అంతే. అంతకు మించిన భాగ్యం ఇంకేముంది? ఆయన దగ్గరికి వెళ్ళిపోతే కృపాసనం ఎదుట ధైర్యముగా మనం పోవాలి. ఇప్పుడు బల్ల చుట్టూ చేరొచ్చినాం. మనం పరీక్షించుకోవాలా. ఆయన కోరుకున్నటువంటి జీవితం మనకుందా? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నామా? ఆయన వస్తే నేను ఎత్తబడే గుంపులో నేను ఉన్నానా? నేను పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉన్నానా? ఆయన కొరకు ఓపిక కలిగి ఉన్నానా? ఇంకా ఏం చూసామండి? సిద్ధపాటు ఉందా? నమ్మకం ఉందా? మనకిచ్చిన తలాంతుల్లో బాధ్యత కలిగి మనం నమ్మకంగా పనిచేస్తున్నామా? ఆయన పని చేస్తున్నామా?
అనేకమైన ఆత్మలు దేవుని వైపు నడిపించాలనేటటువంటి తపన, కోరిక, ఆశ, ఆ దృక్పథం. మన స్నేహితులు, మన బంధువులు వాళ్ళు నశించిపోవటం దేవునికి ఇష్టం లే. అందుకని దేవుడు నిన్ను పెట్టాడు. నీ స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని పిలుచుకొని రా, వాళ్ళకి వాక్యం చెప్పు, దేవుని గురించి పరిచయం చేయి. అందుకోసమే దేవుడు నిన్ను పెట్టాడు. కనీసం ఒక్కరికైనా సువార్త చేయి, మంచి వార్త చెప్పు. కాబట్టి నీతిని ప్రకటించాడు నోవహు. ఎన్నో దినములు, సంవత్సరాలు ఎవరు వినలే. 7 మంది 8 మంది మాత్రం పోయినారు ఓడలోకి, అంతే. ఆయనతో పాటు 7 మంది, మొత్తం అంతా కలిపితే 8 మంది. కాబట్టి ఎంత విచారం కదా. దేవుడు సమయం ఇస్తున్నాడు. ఎన్నో వర్తమానాలు వింటూ వచ్చాం. ఇంకనూ సరి చేసుకోకపోతే, ఆయన రాకడ కొరకు ఇంకనూ కనిపెట్టుకోకపోతే, ఓపిక లేకుండా మనం ఇంకనూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, ఆయన రాబోతున్నాడు, వచ్చేస్తున్నాడు. వచ్చువాడు ఆలస్యము చేయక ఎట్లా ఉన్నాడంట? మళ్ళా చదవన్నమాట. హెబ్రీ 10:37. హెబ్రీ పత్రిక 10. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆలస్యము చేయకుండా వస్తున్నాడు. ఇంకొక మాట నేను చదివించి ముగించేస్తాను. చివరిగా మనం ఎలా ఉండాలి, ఆయన రాకడలో ఎలా ఉండాలి అని అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం నపరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఏమంట? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో జాగ్రత్త పడు. అంటే ఎట్లుండాల మనము? జారిపెట్టకూడదు, జారిపోనీయకూడదు. దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. కలిగిన దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలా. కాబట్టి మనం పట్టుకుంటే మనం విడిచిపెట్టేస్తాం, ఆయన పట్టుకుంటే ఆయన విడిచిపెట్టాడు. పిల్లలు కూడా అంతే కదా. మనం పిల్లల్ని మనం పట్టుకోరా అంటే వాడు పట్టుకొని వదిలిపెట్టేస్తాడు. మనం పట్టుకుంటే గట్టి పట్టుకుంటాం. కాబట్టి మనం తండ్రి చేతికి రావాలా, ఆయన చేతికి చిక్కాలా. ఆయన చేతిలో పడినాడు చాలా సురక్షితంగా ఉంటాడు. కాబట్టి నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఆయన వస్తున్నాడు త్వరగా. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమున భరింపుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎందుకు వస్తున్నాడండి? ఎందుకు వస్తున్నాడు? క్రియల ఫలం, మన క్రియల ఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. బహుమానం ఇవ్వడానికి వస్తున్నాడు. తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. గొర్రెలను మేకలను వేరు చేయడానికి వస్తున్నాడు. వేరుపరచడానికి వస్తున్నాడు. కాబట్టి విన్న వాక్య ప్రకారంగా మనం ఎక్కడ జారిపోయామో, సత్ప్రవర్తన ఉందా? కల్మషం లేని జీవితం జీవిస్తున్నామా? హృదయమునకు, మనస్సాక్షికి కల్మషం లేకుండా బ్రతుకుతున్నామా? ఎక్కడ జారిపోయామో, ఎక్కడ దేవుని దృష్టికి నీచుడా, పనికిమాలినోడా అని అనిపించుకుంటామా? చెడ్డదాసుడా అనిపించుకుంటామా? మంచి దాసుడా అనిపించుకునే దాని బదులు చెడ్డదాసుడా ఎందుకు బతుకు చెప్పండి? మరి నా కోసం నమ్మకంగా బతికేవరా అని అంటే ఎంత బాగుంటుంది. ఆ బిరుదు కావాలి కదా, ఆ సాక్ష్యం కావాలి కదా మనకు. అందుకోసము దేవుడు ఈ తరుణం వెంబడి తరుణం ఇస్తున్నాడు. ఎక్కడైనా మనం జారిపోయి ఉంటే, తప్పిపోయి ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వరిదిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. అందరం మోకరిద్దాం. దయచేసి 2 నిమిషాలు మోకాళ్ళ మీదకి రండి.